హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో కోడింగ్ ఎక్సర్సైజ్ అనేది చూసుకోబోతున్నాం. దాని క్వశ్చన్ ఏంటంటే ఫిజ్ బస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో జనరల్గా ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఇది బేసికల్గా మనం బేసిక్ కోడింగ్ స్కిల్స్ తెలుసుకోవడానికి క్వశ్చన్ అనేది కోడింగ్ అనేది అడుగుతారు అనమాట. ఇది రాయటం వల్ల వాళ్ళకి ఏమర్థమైంది అంటే మనకి లూపింగ్ అంటే దీంట్లో లూపింగ్ లూపింగ్ కానీ కండిషన్స్ కానీ మనం దీంట్లో కవర్ చేస్తాం అనమాట. సో జనరల్గా జాబ్ ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ అనమాట మనం రాయబోయేది ఇప్పుడు. సో ద క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to 100. 1 to 100లో ప్రింట్ చేయడం ఏముంది అనుకోవచ్చు, కానీ ఫిజ్ బజ్ అని ఎందుకు స్పెషల్గా అడుగుతున్నారంటే ఏదైతే మీరు జాగ్రత్తగా వినండి. ఏదైతే డివిజిబుల్ బై 3 అయిద్దో ఫిజ్ అని ప్రింట్ కావాలి, ఏదైతే డివిజిబుల్ బై 5 అయిద్దో బజ్ అని ప్రింట్ కావాలి, ఏదైతే డివిజిబుల్ బై 3 and 5 అయిద్దో ఫిజ్ బజ్ అని ప్రింట్ కావాలి. సో ఇది నేను అవుట్పుట్ చూసి అర్థమైద్దని నేను అవుట్పుట్లో ఫస్ట్ చెప్పి తర్వాత ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో దాన్ని మనం ఫిజ్ బజ్ క్వశ్చన్ అని అంటాము. సో ఫస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. 1 to 100 అండ్ దీంట్లో ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ నమ్ ఇన్ రేంజ్, ఓకేనా, రేంజ్ అని ఇచ్చి 1,101. 101 ఎందుకు తీసుకున్నానంటే మీకు తెలిసినట్టుగా రేంజ్ అనేది 100 దగ్గరే స్టాప్. ఇప్పుడు నేను ఇక్కడ 100 అని ఇచ్చాను అనుకో, 99 దగ్గర స్టాప్ అయింది. 100 అనేది కన్సిడర్ చేయదు అనమాట. అదే నేను 101 ఇచ్చాను అనుకోండి, 100 వరకు వెళ్ళి కన్సిడర్ చేసిద్ది అనమాట. సో నేను 1 to 100 కావాలనుకున్నాను కాబట్టి 101 పెట్టాను. మీకు అటు 1 to 200 కావాలంటే 201 పెట్టుకోండి, అటు 1 to 500 అంటే 501, అట్లా మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఫర్ యూజ్ చేసి మన రేంజ్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ అని యూజ్ చేసి ఇఫ్ నమ్, ఓకేనా, నమ్ అనేది డివిజిబుల్ బై 3 అయితే రిమైండర్ 0 అయితే, ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ నెంబర్ డివిజిబుల్ బై 3 అవ్వాలి ప్లస్ అండ్ నమ్ ఈజ్ డివిజిబుల్ బై 5 దాని రిమైండర్ 0 అయితే, ఓకేనా, ప్రింట్. ఇప్పుడు రెండు వస్తే డివిజిబుల్ బై 3, 5 అయితే మనకేం అవ్వాలి, ఫిజ్ బజ్ అని రావాలన్నమాట. ఫిజ్ బజ్ అని రావాలి అవుట్పుట్లో, ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఒకటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎల్ఇఫ్ అని పెట్టి ఇఫ్లో మెయిన్ కండిషన్ రాస్తాం. ఎల్ఇఫ్లో మనకి దాని తర్వాత స్టెప్ ఏందో రాసుకుంటూ వెళ్తాం అనమాట. సో నమ్లో డివిజిబుల్ బై 3 అయితే దాని రిమైండర్ 0 అయితే దాని ఏం ప్రింట్ చేస్తాం, ఫిజ్ అని ప్రింట్ చేస్తాం, ఓకేనా, ఫిజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరి ఇంకో ఎల్ఇఫ్ పెట్టుకుంటాం. ఎల్ఇఫ్ పెట్టి ఇక్కడ ఏంటి, నమ్ డివిజిబుల్ బై 5, ఓకేనా, దాని రిమైండర్ 0 అయితే ఇప్పుడు ఏం ప్రింట్ అయ్యింది, బజ్ అని ప్రింట్ అయ్యింది అనమాట, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాం, అన్ని ప్రింట్ చేసుకున్నాం. ఏంటి, ఫర్ అని యూజ్ చేసి రేంజ్ ఇచ్చుకున్నాం. ఫర్ నమ్ ఇన్ రేంజ్ నమ్ అని పెట్టుకున్నాము, ఒకటి క్రియేట్ చేసాం. సో చూడండి, ఈ రేంజెస్లో ఉన్న ఇక్కడ హైలైట్ చేయగానే ఇక్కడ అన్ని హైలైట్ అయిపోతున్నాయి చూడండి. అంటే వాల్యూస్ అనేది ఒక్కొక్కటి పాస్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ కండిషన్స్ చెక్ చేసుకుంటే తర్వాత ఇది ఆటోమేటిక్గా అన్ని కండిషన్స్ ఒక్కొక్క నెంబర్కి అన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. అది వర్కౌట్ అయితే డిస్ప్లే అయింది, లేకపోతే నార్మల్ నెంబర్ అనేది డిస్ప్లే అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎల్స్ అని ఇచ్చి ఇంక ప్రింట్ చేస్తున్నాం అనమాట. సింపుల్ ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంకా నథింగ్, ఓకేనా. సో స్మాల్ ప్రోగ్రామ్ అంటారు, కాకపోతే ఇది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ అని ప్రోగ్రామ్ అని అంటాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, చూసారా, ఇక్కడ నెంబర్ డివిజిబుల్ బై 3 అయితే ఫిజ్ అని ప్రింట్ అయింది. 3 ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ 5 ఈజ్ డివిజిబుల్ బై 5. అండ్ ఇక్కడ చూడండి 9 ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ 10 ఈజ్ డివిజిబుల్ బై 5. ఇక్కడ 15 అనేది డివిజిబుల్ బై ఫిజ్ బజ్ అంటే బోత్ అండ్ 3 and 5 అట్లా సో ఆన్. నేనేంటి 100 నెంబర్స్ వరకు అడిగా. చూడండి, లాస్ట్ నెంబర్ 100 అనేది 5తో డివిజిబుల్ అయితే అందుకే బజ్ అని ప్రింట్ అయింది. 99 అనేది 3తో డివిజిబుల్ అయితే ఫిజ్ అని ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిజ్ బజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. దీంట్లో నేను బేసికల్ గేమ్ వాడాము, లూపింగ్ వాడాం, కండిషన్స్ వాడాం. మీకు అర్థమైంది కదా. సో హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.